సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంది మండలం కవలంపేట వద్ద హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక మరో 6 తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో మృతికి చెందిన వ్యక్తి నారాయణఖేడ్ మండలం చంద్కాన్పల్లి గ్రామానికి చెందిన బాలయ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? మానస జాతీయ రహదారి 65 మీద బొంబాయి వెళ్లే రహదారి ఇది. దీనికి నారాయణఖేడ్కి వెళ్లే క్రాసింగ్ వద్ద కంది కవలంపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఒక తుఫాన్ వాహనం స్పీడ్గా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఈ తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి పరిస్థితి తీవ్రంగా ఉంది. మరో 6 కూడా గాయాలయ్యాయి. ఈ గాయపడే వారిని అందరినీ సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ తరలించడంతో ఈ రోడ్డు మీద దిక్సూచి లేకపోవడం, దాంట్లో కంట్రోల్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సు తన క్రమంలో పటాంజర్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి నారాయణఖేడ్ నుంచి వచ్చిన ఈ తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఢీకొట్టడంతో ఆ తుఫాన్ వాహనంలో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దాంతోపాటు అదుపు తప్పి ప్రయాణం చేయడం, ఆ అదుపులో కాకుండా బండి వచ్చి ఒక్కసారిగా బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్ర స్థాయి పెరిగింది. బస్సులో ఉన్న వాళ్ళు అందరూ సురక్షితంగా ఉండగా ఈ తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులే ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దాని మీద దర్యాప్తు చేపట్టారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.